ఒకటి సిఆర్డిఐ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కట్టింది, రెండు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కట్టినటువంటి ది డెక్ బిల్డింగ్. సిఆర్డిఐ బిల్డింగ్ అమరావతిలో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో 257 కోట్లు ఏదైతే దోపిడీ చేస్తూ కట్టినటువంటి బిల్డింగు. అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో నౌక ఆకారంలో సిరిపురం జంక్షన్లో ది డెక్ అనేటటువంటి బిల్డింగ్ని 12 అంతస్తుల బిల్డింగు 3,76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం 87 కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిల్డింగ్. ఇక్కడ సిఆర్డిఏ బిల్డింగ్లో ఏం చేస్తారంటే అమరావతిలో ఇంకెన్ని భూములు లాక్కోవాలి, 3 పంటలు పండేటటువంటి పచ్చని భూములను ఏ విధంగా లాక్కోవాలి, అసైన్ ల్యాండ్లను ఏ విధంగా లాక్కోవాలి, అమరావతి పేరుతో ఇంకెక్కడెక్కడ అప్పులు తీసుకొని వచ్చి తన మనుషులకి కిలోమీటర్ రోడ్డు వేయడానికి 64 కోట్లు 100 కోట్లు ఇలా ఎలా దోపిడీ చేయాలి అనే దానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉంటాయి అక్కడ. అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అదే డెక్ బిల్డింగ్లో జార్జియా యూనివర్సిటీ, బెల్ సంస్థ ఐటీ కార్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కార్యాలయాలు ఇవన్నీ ఏర్పాటై ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3,76,000 చదరపు అడుగుల్లో 87 కోట్లతో కడితే అంతకంటే తక్కువ చదరపు అడుగుల విస్తీర్ణంలో చంద్రబాబు నాయుడు గారు 254 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇంకొక అదనంగా ఇంకో 2 డెక్ బిల్డింగ్లు వస్తాయి. సిఆర్డీఏ బిల్డింగ్ కట్టినటువంటి బిల్డింగ్తో 3 డెక్ బిల్డింగ్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు విజన్కి చంద్రబాబు నాయుడు గారి దోపిడీ దుపారాకి డిఫరెన్స్ ఇదే.